మంచి వాళ్ళకి ఎందుకు కీడు జరుగుతుంది? ఈ ప్రశ్నకి దేవుని వాక్యంలోంచి సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి గమనించాలి, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. యోబు 34:10 ఇలా వ్రాయబడి ఉన్నది, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. చూసారు, దేవునిలో అన్యాయము అనేది లేదు. ఎవరికి ఎప్పుడు ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయం చేయడు. నీకు ఏది జరిగినా, ఏ కీడు జరిగినా, ఏ నష్టం జరిగినా దేవుడు అన్యాయం చేశాడు అని మాత్రం మనం చెప్పకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే మంచి వాళ్ళకి, భక్తి చేస్తున్న వారికి, ప్రార్థన పరులకి కూడా ఎందుకు ఈ కీడు నష్టం జరుగుతుందో దేవుని వాక్యంలో కొన్ని కారణాలు మనం చూద్దాం. మొదటిది, మనము పరిణతి చెందడానికి, టు మేక్ అస్ మెచ్యూర్డ్ పీపుల్. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి. అంటే శ్రమ కలగడమును బట్టి ఒక మనిషికి నిరీక్షణ కలుగుతుంది అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. ఉదాహరణకి, యోసేపుకు శ్రమలు కలిగాయి. 13 సంవత్సరాల శ్రమలు కలిగాయి. చిన్నప్పుడే తనని ఐగుప్తుకు అమ్మేశారు. అక్కడ నిందించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అనేక రకాలుగా తను శ్రమను అనుభవించాడు. 13 సంవత్సరాల తర్వాత అదే ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధాని అయ్యాడు. ఈ 13 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం ఏంటి? యోసేపుకి, తన అన్నదమ్ములకి, తన తల్లిదండ్రులకి తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఒక నిరీక్షణ కలుగ చేయటానికి, ఒక ఆధారమును, పోషణను కలుగ చేయటానికి యోసేపుకు శ్రమలు కలిగాయి అని వారందరూ గ్రహించారు. అంటే 13 సంవత్సరాల తర్వాత వారు దేవుని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోగలిగారు. దేవుని ప్రణాళికను వారు అర్థం చేసుకోగలిగారు. రెండవది, శ్రమలు కలగడానికి కారణం సన్నిహిత సహవాసం కోసం, టు హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్. 1 పేతురు 3:18 ఇలా ఉన్నది, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడెను. అంటే యేసుక్రీస్తు అనీతిమంతులైన మన కొరకు శ్రమ పడ్డాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి తన ఆస్తిని, తన ఐశ్వర్యమును, తన భాగమును తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నట్టుగా అక్కడ ఆయన బ్రతికినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ దేశంలో, తను వెళ్ళిన దేశంలో ఒక కరువు వచ్చింది. తను ఆకలి తట్టుకోలేనంత కరువు వచ్చింది అక్కడ. ఆయన ఆకలిని తట్టుకోవడానికి ఒక పనిలో చేరాడు. పందులు మేపడానికి ఆయన వెళ్ళాడు. ఆ పందుల పొడితో తన కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇలా ఒక దుర్భరమైన స్థితిలోనికి తప్పిపోయిన కుమారుడు పడిపోయాడు. చివరికి అతనికి బుద్ధి వచ్చి తన తండ్రి ఇంటికి రావడానికి ప్రయత్నం చేసి మారు మనసు పొంది తన తండ్రి ఇంటికి వచ్చాడు. అంటే ఏం జరిగింది? ఆయనకు శ్రమలు కలగడమును బట్టి దూరమైనటువంటి సహవాసం మళ్ళీ కట్టబడింది. అంటే సన్నిహితమైనటువంటి సంబంధం, సహవాసం కోసము కొన్నిసార్లు దేవుని బిడ్డలకు శ్రమలు అనేవి రావచ్చు. అండ్ నంబర్ 3, మన సాక్ష్యమును బలపరచడానికి, టు మేక్ యువర్ టెస్టిమనీ స్ట్రాంగ్. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉన్నది, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. దీని అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, భక్తిని మానేశారు, వ్యభిచారంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి, వారి ముందు ఒక బలమైన సాక్ష్యం కలిగి ఉండడానికి దేవుడు హోషేయను పరీక్షించాడు. హోషేయను ఈ మార్గంలో తీసుకెళ్లారు. అంటే ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లాడి తన పిల్లల్ని తన పిల్లలుగా అంగీకరించమని హోషేయకి దేవుడు తెలియజేశాడు. అతను ప్రార్థన పరుడు, భక్తిపరుడు, దేవుని ప్రవక్తకి కూడా ఇలా ఒక విచిత్రమైనటువంటి ఈ పరీక్షను దేవుడు కలుగచేశాడు. కారణం ఏంటంటే, తన ప్రజలు ఆయన జీవితంలో జరుగుతున్న ఈ కార్యమును, సాక్ష్యమును చూసి మారు మనసు పొందడానికి, తన ప్రజల ముందు ఒక బలమైన సాక్ష్యంను కలిగి ఉండడానికి, మాదిరిని కలిగి ఉండడానికి దేవుడు ఈ రకమైనటువంటి శ్రమను, ఇబ్బందిని తన ప్రవక్తకి కలుగచేశారు. అంటే మూడవదిగా, మన సాక్ష్యమును మన ప్రజల మధ్యలో బలపరచడానికి కూడా కొన్నిసార్లు కీడు అనేది, నష్టం కానీ, పరీక్ష కానీ, శ్రమ కానీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నాలుగవది, టు గ్లోరిఫై గాడ్
దేవుణ్ణి మహిమపరచడానికి కూడా శ్రమ, కీడు అనేది మన జీవితంలో కలగవచ్చు. యోహాను సువార్త 9:3 ఇలా వ్రాయబడి ఉన్నది, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. యేసుక్రీస్తుని తన శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. ఒక పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వ్యక్తిని చూపించి, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి, ఈ కుటుంబంలో ఎందుకు ఈ నష్టం జరిగింది, ఎందుకు అన్యాయం జరిగింది అని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు సూటిగా సమాధానం చెప్తున్నారు. వీడు స్వస్థత పొందితే దేవుడు మహిమపరచబడతాడు, వీడు బాగవుతే దేవుడు ఘనపరచబడతాడు. కాబట్టి దేవుని క్రియలు వీనిలో కనపరచబడ్డానికి, తద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి వీడు పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టాడు, ఈ శ్రమ తనకి కలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ నంబర్ 5, ఎర్త్ ఈస్ అ టెస్టింగ్ ప్లేస్. భూమి అనేది నీవు పరీక్షించబడే స్థలం. యోబు 23:10 ఇలా వ్రాశారు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. అలాగే కీర్తనలు 66:10, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలము చేసి ఉన్నావు. ఇక్కడ గమనిస్తే దేవుడు ప్రజలను పరీక్షిస్తారు అని మనకు అర్థమవుతుంది. అబ్రహామును దేవుడు పరీక్షించారు, ఇస్సాకును పరీక్షించారు, యాకోబును పరీక్షించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురు భూమిపైన అనేక సందర్భాల్లో పరీక్షించబడ్డారు. అంటే ఈ భూమి అనేది నీవు నేను పరీక్షించబడే స్థలం. ఈ భూమిపైన శ్రమలకు, ఇబ్బందులకు, అనారోగ్యానికి, కొన్నిసార్లు రకరకాల ఆపదలకి కూడా దేవుడు అనుమతించవచ్చు. యోబుకు దేవుడు శ్రమని అనుమతించాడు. కాబట్టే తాను ఆరోగ్య విషయంలో పరీక్షించబడ్డాడు, కుటుంబ విషయంలో పరీక్షించబడ్డాడు, పిల్లల విషయంలో పరీక్షించబడ్డాడు, ఆస్తి విషయంలో, ఐశ్వర్య విషయంలో, అన్ని విషయాల్లో పరీక్షించబడ్డాడు. దేవుడు అనుమతించాడు. దేవుడు కీడు చేయలేదు, కానీ దేవుడు అనుమతించాడు. కాబట్టి భూమిపైన బ్రతుకుతున్న మనందరము, భూమి అనేది ఒక పరీక్ష కేంద్రం లాంటిది. కాబట్టి దేవుడు కొన్ని విషయాలు మనకు అనుమతిస్తారు, కొన్ని జరగటానికి. అందులో నిలబడి విజయం సాధిస్తే మనము దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారుగా నిలబడతాం. అండ్ నంబర్ 6, టు టీచ్ ఒబీడియన్స్. విధేయతను మనకు నేర్పించడానికి ఈ కీడు, శ్రమ అనేది జరగవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఇలా ఉన్నది, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. 8వ వచనం, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. అంటే యేసుక్రీస్తు అవిధేయత చూపించాడు అని కాదు, కానీ తను శ్రమను అనుభవిస్తున్నప్పుడు, ఆ శ్రమను అనుభవిస్తున్న సందర్భంలో కూడా దేవునికి ఎలా విధేయత చూపించాలో తను అనుభవపూర్వకంగా ఆ విషయాన్ని నేర్చుకున్నాడు. శిలువపైన శ్రమ పడుతూ ఉన్నప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, దేవుడు విడిచిపెట్టాడు, వదిలేశాడు. తను నిందించబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, శిలువ మరణానికి అప్పచెప్పబడ్డాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు శ్రమలో కూడా విధేయతగా ఎలా ఉండాలో యేసుక్రీస్తు తను నేర్చుకున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే ఒక శ్రమ కలగడం బట్టి ఆ శ్రమలో దేవునికి ఎలా విధేయతగా ఉండాలో ఒక విశ్వాసి నేర్చుకోవడం జరుగుతుంది. చివరిగా ఒక మాట, మాకు జరిగిన నష్టానికి, జరిగిన అన్యాయానికి, కుటుంబంలో సంభవించిన మరణానికి ఈ విషయం మాకు అర్థం కావట్లేదు, బోధపడట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ద్వితీయోపదేశకాండం 29:29 ఒక మాట ఉన్నది, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పెను. వాక్యంలో స్పష్టంగా ఉంది, రహస్యములు దేవుని వశంలో ఉన్నాయి. ఏది మనకు అవసరమో దానినే దేవుడు బయలుపరిచారు. దేవుని శక్తిని, దేవుని మహిమను, రక్షణను మనం నమ్మడానికి ఏది అవసరమో దాన్నే దేవుడు రాశారు, బయలుపరిచారు. కొన్ని విషయాలు ఇంకా ఇప్పటికీ రహస్యాలుగా ఉన్నాయి, అవి దేవుని వశంలో ఉన్నాయి. ఏదైతే మనకు బయలుపరచబడలేదో ఆ విషయంలో మనం చింతపడవలసిన అవసరం లేదు. యోబులో మనం చదివాము, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. గాడ్ బ్లెస్ యూ.